జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 మే 14వ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది. అంటే వృషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు. ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. అయితే 2025 అక్టోబర్ 18వ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 అక్టోబర్ 18వ తేదీ నుంచి 2025 నవంబర్ 11వ తేదీ అంటే దాదాపు 23 రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్‌లో ఆయన వెళ్తూ ఉంటాడు. అయితే 2025 నవంబర్ 11వ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 2025 డిసెంబర్ 5వ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ 2025 అక్టోబర్ 18వ తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా! ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు అందరూ కూడా చూడండి, గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది, గురువు బాగున్నాడు, మన జీవితాలు బాగుంటాయి, లేదా జాబ్ వచ్చేస్తుంది, లేదా పెళ్ళిళ్ళు అయిపోతాయి, లేదా ఏదో బిజినెస్‌లో కోట్లు సంపాదిస్తాము. ఇలాంటివన్నీ మీకు చాలా అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను. చూడండి, ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది. ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం. అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది, దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే, మంచి దశ, మంచి భుక్తిలు జరుగుతూ ఉంటే, ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది. ఇంకా మంచి ఫలితాలు, శుభయోగము, ఉద్యోగంలో కావచ్చు, ఒక మ్యారేజ్ లైఫ్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని, వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం. అయితే ఎవరి వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాలేదు, దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది, బాగలేదు అస్సలు, గురుబలం వచ్చింది, మరి ఇప్పుడు ఎలా? గురుబలం వచ్చింది కదా! అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాలేదు, మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది? ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే, ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్‌లో వర్షం వచ్చినట్టు ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది. సమ్మర్‌లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్. జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్‌నెస్సు, ఒక చల్లగా మనకి క్లైమేట్ అంతా చల్లపడి కొంచెం బాగుంటుంది. ఆ వేడి తగ్గుతుంది. అలానే దశాభుక్తి బాలేనప్పుడు, గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్నగా ఎవరో సహాయం చేయడము, బాగా తెలివిగా ఆలోచించడము, కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడడము, ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము, మంచి గౌరవం లభించడము, ఇలాంటివి చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం జాబు వెళ్తుంది, నాకు జాబ్ వెళ్ళిపోతుంది, నన్ను జాబ్‌లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది. సో ఇది అండి, గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి, శనిబలం వచ్చేసింది, గురుబలం వచ్చేసింది కాదండి. మీ దశాభుక్తి గనక బాలేదు అంటే ఈ గురుబలం, శనిబలము కేవలం సమ్మర్ సీజన్‌లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. అది పూర్తిగా మనకి ఫలితాలనేది రావు. ఆ ఫలితాలనేది మన లైఫ్‌లో పూర్తిగా ఉండవు. అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు. అక్కడ అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు? ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది. అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది. లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం. సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ, సో ఇలాంటిదండి, గురుబలం, శనిబలం వచ్చేసింది, రాశి వాళ్ళకి రాజయోగం, ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, గజకేసరి యోగము, అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు. దశాభుక్తి మనకి ఇంపార్టెంట్. దశాభుక్తి బాలేదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది. పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంతా మంచి జరుగుతుంది, లైఫ్‌లో ఆ సంవత్సరం పాటు మొత్తం బావుంటుంది అనడానికి అవకాశాలుండవు. అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి.
ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి. ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు, ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. సో, ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది. ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంక వేరే ఉండదండి. కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి. సో, ఇన్ని రోజులుంటుంది. తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి. సో, అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. సో, ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం. సింహరాశి. ఈ 2025 అక్టోబర్ 18వ తేదీ కర్కాటక రాశికి గురువు ఒక మార్పు ఏదైతే జరుగుతుందో, ఈ మార్పు వలన సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతున్నది. అష్టమ శని చూడండి, ఏ రా ఏ ప్లానెట్ అయినా తాను కూర్చున్న ప్లేస్ నుంచి ఇన్ని రాశులని చూస్తారు. పలానా రాశి అని చూస్తారు. అలానే ఈ సింహరాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానంలో శని కూర్చొని డైరెక్ట్ దశమ దృష్టితో మీ పంచమాన్ని చూస్తారు. ఈ పంచమాన్ని చూడడము ఇన్ని రోజులు మీకు గురుబలం ఉంది లాభస్థానంలో. గురువు కూడా పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టే మీకు ఆలోచనల విధానాలు కావచ్చు, మీరు బాగా ఈ గత 3, 4 నెలల్లో గుర్తు చేసుకోండి. గురువు లాభస్థానానికి రాకున్న ముందు ఎలా ఉండేది? లాభస్థానానికి వచ్చిన తర్వాత మీ ఆలోచన ఎలా ఎలా మారింది? ఈ ఒక డబ్బు విషయంలో కావచ్చు, మీకు మంచి పేరు పెరగడము, గుర్తింపు లభించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కొంచెం మీరు చూసి ఉంటారు. అంటే గురువు కూడా పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టే. ఇక మీద 12వ స్థానానికి రాబోతున్నారు. కర్కాటక రాశి, మీ రాశి నుంచి కర్కాటక రాశి 12వ స్థానం అవుతుంది. అంటే ఇక మీద గురువు ఒక దృష్టి పంచమ స్థానం మీద పడదు. ఓన్లీ శని దృష్టి మాత్రం పడబోతున్నది. కర్మానుసారే బుద్ధి. మన బుద్ధి మన చేతిలో లేకపోతే ధన నష్టము, ఆరోగ్య నష్టము, ఖర్చులు, వృథా ప్రయాణాలు, అపవాదాలు, అవమానాలు లాంటివి ఎక్కువ అయ్యే సూచనలు ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటండి నెగిటివ్‌గా చెప్పేస్తున్నారు. నాది కూడా సింహరాశి అండి. సింహరాశి మఘా నక్షత్ర జాతకుడు. సో, నేను కూడా ఆ సింహరాశిలోనే వస్తాను కాబట్టి నాకు కూడా బాగా తెలుసు. సో, ఈ 12వ రాశికి గురువు రావడము, పంచమ స్థానం అంటే ఏంటి? మన బుద్ధి కౌశల్యము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మోసం చేయడానికి మీ దగ్గరికొచ్చినా అది జరగకుండా ఆపుతాడు. గురు దృష్టి పంచమ స్థానం మీద ఉండడం అనేది. అదే ఇక మీద ఉండదు. శని ఒక్క దృష్టి మాత్రమే ఉంటుంది. 6వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి అయ్యి అష్టమ స్థానంలో కూర్చొని పంచమాన్ని చూస్తున్నాడు. కొన్నిసార్లు మోసపోయే సూచనలు, తెలిసి తెలియక ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబ్బు నష్టమయ్యే సూచనలు, సంతానం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు ఏర్పడడం లాంటిది, అనారోగ్య సూచితము, ఖర్చులు పెరగడము, మెయిన్ మోకాళ్ళ నొప్పులు. ఏ చిన్న వయసులో ఉన్న అమ్మాయిలకు కూడా మోకాళ్ళ నొప్పులు పెరగడము, వృథా ధనం వ్యయం అవ్వడము, ధనం ఖర్చు అవ్వడము, అపవాదము, ఇవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇక మీద గురుబలం ఉండదు. తస్మాత్ జాగ్రత్త. 2025 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా సింహరాశి వాళ్ళకి గురుబలం లేదు. ఓన్లీ దశాభుక్తి బాగుంటే అష్టమ శని నుంచి బయటపడతారు. లేదు అంటే లేనిపోని ఆలోచనలు చేసి, చెడు ఆలోచనలు, చెడు రాంగ్ రూట్‌లో వెళ్ళి డబ్బు సంపాదించాలనో, లేదా ఏదో ప్రేమికులు అక్కడ ఇబ్బందులు తెచ్చుకోవడము, లేనిపోని ఆలోచనలు వచ్చి ప్రేమికుల మధ్య తగాదాలు, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి జరగడము, ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. లేదు అంటే ప్రమాదాలు మనమే కొనుక్కొని తీసుకొనొచ్చి మన జేబులో పెట్టుకుంటాం. పాకెట్‌లో పెట్టుకోవాల్సిన ప్రమేయం మనం తెచ్చుకోకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రేమ అనే విషయంలో మీకు అక్కడ ఇబ్బంది జరిగే సూచనలు, మోసమయ్యే సూచనలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ సమయంలో కొంచెం ఒకరే, ఎస్పెషల్ అమ్మాయిలు నేను ఇష్టపడుతున్న వ్యక్తి పలానా చోటుకి పిలిచాడు, అక్కడికి వెళ్దామని వెళ్ళకండి దయచేసి. సో, ఇవన్నీ ఆపేయండి కొద్ది రోజులు. కొంచెం టైం పీరియడ్ బాలేదు గోచారంలో. దశాభుక్తి చూసుకోండి. ప్రేమికులకి నష్టము, మోసపోయే సూచనలు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మాత్రమే సింహరాశి వాళ్ళకి మంచిది. ప్రతిరోజు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడము, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము, ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్ర పఠన చేసుకోవడము,
తర్వాత గురు శాంతి నిమిత్తం శ్రీపాదాశి వల్లభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడం, లేదా శనగుగ్గలని గురువారం పూట దక్షిణామూర్తి, దత్తాత్రేయ లేదా శివ ఆలయానికి వెళ్ళి అక్కడ భక్తాదులకు పంచిపెట్టడం లాంటివి చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు, పట్టించుకోవద్దు. డబ్బు విషయంలో జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.